నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిరంతరం ఛానల్‌లో ప్రసారం అవుతూనే ఉంటాయి. మీ నుంచి కూడా అశేష స్పందన వస్తుంది. అందుకు పేరు పేరున అందరికీ కృతజ్ఞతలు. ఇక మనందరికీ సుపరిచితులు తన దివ్య దృష్టి ద్వారా మనకి ఎన్నో విషయాలు గత 3 సంవత్సరాలు, 3.5 సంవత్సరాలుగా నేను సార్‌తో ట్రావెల్ చేస్తూ ఉన్నాను పివిరెడ్డి సార్‌తో. చాలా విషయాలు ఎలక్షన్స్ విషయం కానివ్వండి, ఫ్లడ్స్ వచ్చిన విషయం కానివ్వండి, కరోనా విషయం కానివ్వండి, మధ్యంతర ఎన్నికలు జరిగినప్పుడు కొన్ని కొన్ని ప్రాంతాల్లో దానికి సంబంధించి కానివ్వండి. ఇలా చాలా టాపిక్స్ మాట్లాడున్నాం. ప్రతిదీ 100% జరిగిన సందర్భాలే ఎక్కువగా ఉన్నాయి. ఎక్కడన్నా ఒకటి అర తప్పు ఉండొచ్చేమో కానీ 99% పివిరెడ్డి సార్ చెప్పిన మాటలు తూచా తప్పకుండా జరిగిన సందర్భాలున్నాయి. ఎందుకంటే తన దివ్య దృష్టి ద్వారా క్లియర్‌గా, క్లారిటీగా ఏం జరుగుతుంది అనేది చెప్తూ ఉంటారు. ఇక ఈరోజు ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడబోతున్నాం. అసలు దేవుడు ఉన్నాడా? ఉంటే దేవుడికి కూడా కులాలు, మతాలు, ప్రాంతాలు, భాషలు, దేశాలు ఇలా విభజన ఉంటుందా దేవుడికి? మరి అసలు మన దేవుడు ఎవరు? ఈ విషయాల గురించి మాట్లాడబోతున్నాం. దీనికి సంబంధించి పివిరెడ్డి సార్ ఎలాంటి ఆన్సర్ చెప్తారో ఖచ్చితంగా ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్‌లో తెలియజేయండి. నమస్కారం సార్. నమస్కారం. సార్ చెప్పండి. దేవుడు ఉన్నాడా? అందరూ నమ్మే విషయమే దేవుడు ఉన్నాడు అని. గుడికి వెళ్తున్నామంటే ఒక శక్తి మనల్ని నడిపిస్తుందనే కదా! అవును. దేవుడు ఉన్నాడు. ఉంటే మరి దేవుడికి కులాలు, మతాలు, ప్రాంతాలు, భాషలు, నువ్వు నేను అన్న తేడాలు, పేద ధనిక అన్న తేడాలు ఇలా రకరకాలుగా దేవుడికి గూడా ఇన్ని యాంగిల్స్ ఉంటాయా? చెప్పండి మీరేమంటారు? చాలా మంచి క్వెషన్ ఏశారు మేడం. థాంక్స్. ప్రపంచంలో ఉన్న మేధావులకు ప్రత్యేకంగా ఆహ్, అది భగవంతుడిని నమ్ముకున్న వాళ్ళకు, భగవంతుడు తూచా తప్పకుండా 100% ఉన్నాడని ఆహ్, నమ్ముకొని జీవించే వాళ్ళకు నా నమస్కారములు. ఇప్పుడు మీరు దేవుడు ఉన్నాడు అనే దానిలో నేను ప్రతి మనిషిలో, ప్రతి జీవిలో ఉన్నాడని మీకు ఒక్క 2 నిమిషాలు మీకు బోధన చేస్తా మేడం. చెప్పండి. ప్రతి ప్రాణజీవిలో ఉన్నాడు అని అనటానికి నేను ఒకటే సింపుల్‌గా ఇది దైవ భక్తులకు నేను మీ ద్వారా తెలియజేస్తాను. సింపుల్‌గా ఇప్పుడు మనం ఇంటి దగ్గర నుంచి ఈడికి ఎట్లా వచ్చినాం? ఒక కార్‌లో వచ్చినాం. అది మనిషికి అది ఒక వాహనం. మానవునికి ఒక 2 వీలర్ కావచ్చు, 4 వీలర్ కావచ్చు, ఫ్లైట్ కావచ్చు, ఏరోప్లేన్ XYZ ఏదైనా వాహనం కావచ్చు. మనిషికి అది ఒక వాహనం. ఇప్పుడు భగవంతునికి మన దేహం ఒక వాహనం లాంటిది. భగవంతునికి మనలో ఉన్న ఆత్మనే పరమాత్మ. ఇప్పుడు సామాన్య మానవుని కూడా అర్థమయ్యేటట్టు నేను సింపుల్‌గా చెప్తాను మేడం. ఇప్పుడు దయచేసి చదువుకున్న ప్రతి వ్యక్తి జన్మతా జ్ఞానోదయం ఉన్న ప్రతి వ్యక్తి నేను చెప్పిన సబ్జెక్ట్ మంచిగా ఆలోచన చేయండి. మీలోనే దేవుడు ఉన్నాడు. నేను ప్రత్యక్షంగా ఫస్ట్ మీలోనే నేను చూపిస్తాను. ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా మనం ఇప్పుడు కూర్చున్నాం. సాధారణంగా మనం డీప్ స్లీప్‌లో పడుకుంటున్నాం. నిద్రపోతున్నాం. గుర్రు కొడుతున్నాడు వ్యక్తి. పిలిస్తే పలకట్లేదు. ఏం నిద్రపోతుంది మన దేహంలో. నేను భగవంతుడు ఉన్నాడని ఒక సెకండ్ మీకు ప్రూఫ్ కొరకు చెప్తున్నా నేను. మన బాడీలో సైంటిఫిక్ అంతర్గత ప్రక్రియలు ఇది క్షణం కూడా మనం కూర్చొని ఉన్న స్థితిలో ఉన్నా కూడా డీప్ స్లీప్‌లో ఉన్న వ్యక్తి కూడా సేమ్ మన అంతర్గత ప్రక్రియలు సేమ్. ఒక నిద్రిస్తున్న వ్యక్తి ఎందుకు నిద్రపోతున్నాడు? ఎందుకు గుర్రు కొడుతున్నాడు? పిలిస్తే పలకట్లేదు. కారణం ఏందంటే ఆత్మ రిలీజ్ అయ్యి వెళ్ళిపోయినప్పుడు మనిషి అన్‌కాన్షియస్, డీప్ కాన్షియస్‌లో ఉంటాడు. ఓకే. మళ్ళీ ఆత్మ తిరిగి రీఎంట్రీ అయితే ఆ దేహం మాట్లాడుతుంది. ఆ మనిషి పలుకుతాడు. మన దేహమే దేవాలయం. మన హృదయమే దేవాలయం. ప్రతి ప్రాణజీవిలో, ప్రతి మానవునిలో మనలో ఉన్న భగవంతునికి మన దేహము ఒక వాహనం లాంటిదన్నట్టు. ఆ ఆత్మ రిలీజ్ అయిపోతే మానవుడు మరణంతో సమానం. తిరిగి రాకుంటే. అయితే నిజ జీవితంలో మనకు ప్రతి వ్యక్తికి అర్థమయ్యేటట్టు నేను చెప్పాలంటే, ఎవరైనా నిద్రిస్తున్న వ్యక్తి మీరు బాగా గ్రహించండి. సైంటిఫిక్ ఆధారాలతో నేను ప్రూఫ్ చేస్తా భగవంతుడు ప్రతి ప్రాణజీవిలో ఉన్నాడని. బాగా డీప్ స్లీప్‌లో నిద్రపోతున్న వ్యక్తికి ఆత్మ రిలీజ్ అయ్యి వెళ్ళిపోతుంది.
విశ్వం అంతా తిరిగి వస్తుంది క్షణాల్లో. మనం ఇట్లా పిలవగానే విత్ ఇన్ ద నోటే మళ్ళీ రీఎంట్రీ అయితేనే ఆ మనిషి అని పలుకుతాడు మనకు. అంతవరకు సైంటిఫిక్ ఆధారాలతో నేను ప్రూవ్ చేస్తాను మేడం. ఏ శక్తి ఇప్పుడు మేధావులు మీరు క్వశ్చన్ వేసుకోండి, మేధావులను అడగండి, నేను లేని డాక్టర్లను అడగండి, సైంటిస్టులను అడగండి, నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా. ఏ శక్తి నిద్రపోతుంది మన దేహంలో చెప్పండి? నిద్రపోయే శక్తి ఏం లేదు మేడం. మరణించిన వ్యక్తి దేహం సంపూర్ణంగా మొత్తం 100% నిద్రపోతుంది, నిద్రిస్తుంది అంటే మరణించిన వ్యక్తి దేహం అది చలన స్థితిలో ఉండదు, అది సంపూర్ణంగా నిద్రిస్తుంది అన్నట్టు. ప్రతిది కూడా యాక్షన్కి రియాక్షన్ ఏముండదు, చలనం ఉండదు, ఫంక్షన్ ఉండదు. నీ కాన్షియస్ ఉన్న వ్యక్తి, ప్రాణంతో ఉన్న వ్యక్తి ఎంత డీప్ స్లీప్లో ఉన్నా కూడా సైంటిఫిక్ ఆధారాలతో నిద్రించే కణము, సైలెంట్గా చలనం లేకున్న కణం ఏది లేదు మన దేహంలో. మరి నిద్రిస్తున్నది ఏంటిది మన దేహంలో అంటే ఆత్మ రిలీజ్ అయ్యి వెళ్ళిపోతుంది కాబట్టి మన దేహము కదలలేని స్థితిలో, మాట్లాడలేని స్థితిలో ఉన్నది కాబట్టి ఆ వ్యక్తి అంటే అది ఏంటిది, మన దేహం ఒక బ్యాటరీ లాంటిది. అది ఛార్జింగ్ కాకముందే, డిశ్చార్జ్ కాకముందే మనకు ఆత్మ రీఎంట్రీ అవుతుంది. మనకు మనిషి పిలిచినా కూడా సమయానుసారంగా ఆత్మ రీఎంట్రీ అయిన తర్వాత ఆ బాడీ, ఆ దేహం మాట్లాడుతుంది, తన ప్రయాణం తను కొనసాగుతుంది. ఇలా ప్రత్యేకించి నేను చెప్పేది ఏంటంటే, మానవుడు సమకూర్చుకున్న ఒక వాహనాలు ఎట్లయితే ఎట్లయితే మనం వాడుకుంటున్నామో, ఆ భగవంతుడు మన దేహం ఒక వాహనం లాగా తయారు చేసుకొని ఈ సర్వకోటి ప్రాణజీవుల అవతారంలో ప్రతి ప్రాణజీవిలో ఆ భగవంతుడు జీవిస్తున్నాడు. ఇప్పుడు మీకు సింపుల్గా చెప్పాలంటే, ఇప్పుడు పవర్ జనరేషన్ తెలంగాణకు మొత్తం ఒకటే ఉత్పత్తి కేంద్రం ఉందనుకుంటాం మనం. పవర్, ఆ ఒక్క పవర్ ఉత్పత్తి కేంద్రం నుంచి పవర్ జనరేట్ అవుతుంది మొత్తం అన్ని గృహాలకు, అన్ని మొత్తం ఒక ఉత్పత్తి కేంద్రాలు అవుతుంది. అయితే ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క రకంగా పవర్ని యూజ్ చేసుకుంటాడు. ఉత్పత్తి కేంద్రం పవర్ ఒకటే. ఒకరు టీవీ పెట్టుకుంటున్నారు, వాళ్ళు గ్రైండర్ పెట్టుకుంటున్నారు, ఒకరు కార్, దాన్నే జనరేషన్ రకరకాల పవర్ ఉత్పత్తి మొత్తం. ఇప్పుడు మనం ట్యూబ్ లైట్ పెట్టుకున్నాం, కొందరు దాన్ని కలర్ఫుల్ లైట్లు వెలిగిస్తుంటారు. అంటే ఇది పవర్ అనేది ఒకటే పవర్ అందరు. అంటే దాన్ని వాడుకునే విధి విధానాలను బట్టి, దాన్ని యూజ్ చేసుకునే ఆ పరికరాలను బట్టి అక్కడ అవతారం మారుతుంది. ఇప్పుడు భగవంతుడు ఈ అనంత విశ్వానికి ఒకే ఒక దేవుడు మేడం. ఆల్ ఇన్ వన్, వన్ ఇన్ ఆల్. అయితే ఈ మానవుని మనుగడ కొరకు, మానవుని జీవన విధి విధానాల కొరకు ఆ భగవంతుడు మానవుని రూపంలో మనము పెట్టుకున్న మతానికి ఒక దేవుడు అనేది, మతానికి ఏదో ఒక యుగంలో ఏదో ఒక మానవుడు ఆ భగవంతుని విశ్వరూపంలో ఉన్న మానవుడు అది ఇప్పుడు ఒక మంచి కార్యక్రమం చేసిండు అనుకుందాం. ఇప్పుడు మనకు సాయిబాబా ఉన్నాడు. ఒక యుగంలో వాళ్ళు ఒక మంచి శ్రీరాముడు ఉన్నాడు, మనం ఎగ్జాంపుల్ తీసుకుంటే. వెంకటేశ్వర స్వామి ఉన్నాడు. ఏదో యుగంలో మానవుడే కదా మేడం. ఇప్పుడు శ్రీకృష్ణుడు ఉన్నాడు, మనం దేవుడు అని పిలుస్తున్నాం. వెంకటేశ్వర స్వామి ఉన్నాడు, ఏదో యుగంలో సామాన్య వ్యక్తే కదా. శ్రీరాముడు ఉన్నాడు, ఆంజనేయ స్వామి ఉన్నాడు, వాళ్ళందరూ ఏదో ఒక యుగంలో. మీరు మతానికి తీసుకోండి, భగవంతుని విశ్వరూపాలే, మానవ రూపంలో జన్మించిన రూపాలే తప్ప మతానికి ఒక దేవుడు. ఇప్పుడు అన్ని సర్వ మతాలకు ఒకే దేవుడు అయితే కొట్టుకసావారు మేడం. సర్వ మతాలు ఒకటి. ఇప్పుడు చూడండి, ఒక్కొక్క మతంలో వాళ్ళు అందరు పోతే ఇప్పటికే మొత్తం కిక్కిరిసిపోతుంది, మొత్తం బాగా ఫుల్ అయిపోయి మొత్తం కొట్టుకసి వస్తున్నారు బాగా రష్. అంటే కులాలు విభజించడము, కులానికి ఒక భగవంతుడు ఏర్పడము, ఈ మతాలు ఏర్పడడం, కులాలు ఏర్పడము, ఇదంతా భగవంతుడు ఒక మానవ రూపకములో ఉన్న మేధావుల ద్వారా విభజించిన మతాలు, కులాలు, దేవుళ్ళు. ఏ మతానికి ఆ దేవుడే గొప్ప అని మనం భావించాలి. నేను ఒకటి బాగా చెప్పేది ఏంటంటే, సర్వ మతాల సృష్టి భగవంతుని అనుగ్రహమే. సర్వ మతాలకు అధిపతి, సర్వ మతాలకు ఒక్కొక్క దేవుడు సృష్టి కూడా భగవంతుని విశ్వరూపమే. భగవంతుని విశ్వరూపమే. ఏ మతంలో ఉన్న దేవుడు ఆ మతానికి గొప్ప. ఇప్పుడు మన మతం ఇంకో మతానికి విమర్శించడం, వాళ్ళు ఇంకో మతాన్ని విమర్శించడం, అది దానంత అమాయకత్వము, దానంత అవివేకము దానికి మనం చెప్పుకోవాల్సిన పని లేదు. అది వ్యక్తిగతంగా కావచ్చు, ఇప్పుడున్న పొలిటికల్ ఇష్యూలలో కావచ్చు,
లేకుంటే వాళ్ళకున్న జ్ఞానోదయం లేక కావచ్చు తప్ప, ఒక విజ్ఞానవంతుడు, దైవభక్తిపరుడు, ఏ మతంలో ఉన్న దేవుని విమర్శించడు. అన్ని సర్వ మతాల సృష్టి భగవంతుని సృష్టి, సర్వ మతాల్లో ఉన్న దేవుడు ఆ భగవంతుని విశ్వరూపమే. ఈ అనంత విశ్వానికి భగవంతుడు ఒకే ఒక్కడున్నాడు. ఇప్పుడు మీకు చెప్పేది ఏంటంటే, మన భారతదేశానికి ఇంకా మీకు పవిత్రంగా మీకు చెప్పేది ఏంటంటే, మన భారతదేశాన్ని మీకు గతంలో చెప్పాను నేను పార్లమెంట్ ఎలక్షన్లో, మన మోడీ ప్రైమ్ మినిస్టర్ గారి ఆత్మలో ఆ విష్ణుమూర్తి లీనమై ఉన్నాడు. విష్ణు చక్రం వచ్చింది. చాలా అద్భుతంగా ఆయన తప్పనిసరి గెలుస్తాడని నేను గతంలో చెప్పడం జరిగింది. రైట్. విష్ణుమూర్తి గురించి మళ్ళీ మాట్లాడదాం సార్. దేవుడు ఉన్నాడు, మొత్తానికి దేవుడు ఒక్కడే. ఏ మతానికైనా, ఏ మతాన్ని పూజించే వాళ్ళైనా వాళ్ళు నమ్మే భగవంతుడు ఉన్నాడు. సర్వ మతాలకి ఒకే భగవంతుడు, ఒకే శక్తి అనేది మనల్ని నడిపిస్తుంది అని చెప్పడం జరిగింది పివి రెడ్డి సార్. చాలా చక్కగా వివరించారు, చాలా చక్కగా అనాలిసిస్ చేశారు. అయితే మరి ఎందుకు పివి రెడ్డి సార్ అస్తమానం విష్ణుమూర్తి గురించి మాట్లాడతారు? ఈ విషయాల గురించి సార్ మాటల్లో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఇక ఈ వీడియోని లైక్ చేసి, ముఖ్యంగా పక్కన మతాల వాళ్ళని, పక్క వాళ్ళని విమర్శించే వాళ్ళకి ఈ వీడియోని ఖచ్చితంగా వాళ్ళ వరకు చేరువ కావాలనే కోరుకుంటున్నాను. ఈ మధ్య కాలంలో ఎక్కువైపోయింది ఇది. ఏ మతానికి ఆ మతం వాళ్ళు పూజించి, వాళ్ళు గౌరవించి, పక్కన వాళ్ళని కూడా మనతో పాటుగా సమానంగా చూసిన రోజున నిజంగా భగవంతుడు కూడా హర్షిస్తాడని నమ్ముతూ వీడియోని లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే.